డాక్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దిస్ మెసేజ్ ఈస్ ఇంపార్టెంట్. మనందరికీ సంబంధించిన ఒక వెరీ క్రూషియల్ ఎలక్షన్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్స్. అసలు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అంటే ఏంటి, మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అంటే అదొక స్టాట్యుటరీ బాడీ, అంటే లాతో ఫామ్ అయిన ఒక కౌన్సిల్ అన్నమాట. దాని మెయిన్ రోల్స్ ఏంటంటే డాక్టర్స్ రిజిస్ట్రేషన్ చేయడం, ఎథికల్ ప్రాక్టీస్ జరుగుతుందో లేదో చూడడం, ప్రొఫెషనల్ డిసిప్లిన్ ఉందా లేదో మెయింటైన్ చేయడం, అలాగే మెడికల్ రెగ్యులేషన్స్ ఇన్ అవర్ స్టేట్ని కరెక్ట్గా మెయింటైన్ చేసే కౌన్సిల్. సింపుల్గా చెప్పాలంటే ఏపీఎంసీ డిసైడ్స్ హూ కెన్ లీగల్లీ ప్రాక్టీస్ మెడిసిన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ హౌ వీ షుడ్ ప్రాక్టీస్. సో ఇప్పుడు ఎలక్షన్స్ ఎందుకు అవుతున్నాయి? వై ఆర్ ఎలక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ? మెనీ ఇయర్స్ నుంచి ఎలక్టెడ్ బాడీ లేకుండా ఏపీ మెడికల్ కౌన్సిల్ ఫంక్షనింగ్ అయింది. ఇప్పుడు డాక్టర్స్కి డెమోక్రాటిక్ రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి కోర్ట్ డైరెక్షన్స్ అండ్ గవర్నమెంట్ నోటిఫికేషన్తో ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్, డాక్టర్స్ దెమ్సెల్వ్స్ ఆర్ ఎలక్టింగ్ దేర్ రిప్రజెంటేటివ్స్. అండ్ హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్ ఎలక్షన్? మనకెందుకు అవసరం ఇది? వై షుడ్ వీ కేర్? Because these elected members will decide our registration issues, our renewal delays, our ethical complaints, disciplinary actions, and future regulations affecting every doctor, including every one of us. So, my daily practice, my professional freedom, everything is linked to this council. Sir, ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు అన్నది చూద్దాం. ఈ ఎలక్షన్స్లో డిఫరెంట్ ప్యానల్స్ కంటెస్ట్ చేస్తున్నాయి. ఒకటి ఏంటంటే డెమోక్రాటిక్ ప్యానల్, ఇంకోటి హెచ్ఆర్డిఏ ప్యానల్, అదేవిధంగా చాలామంది ఇండిపెండెంట్గా కూడా కంటెస్ట్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దెమ్ కొంతమంది ఆబ్జోడోలో పనిచేసి వాళ్ళు కూడా కొంతమంది ఇండిపెండెంట్గా చేస్తున్నారు. సో దిస్ గివ్స్ ఎవ్రీ ఓటర్, అంటే ఎవ్రీ రిజిస్టర్డ్ డాక్టర్స్కి ఒక మల్టిపుల్ చాయిసెస్ అనేది ఇప్పుడు వచ్చినాయి. పలానా ప్యానల్కి మొత్తం అందరికీ వేయాల్సిన రూల్ లేదు, మీరు 13 మందికి ఎవరైనా వేసుకోవచ్చు. సో ఓటింగ్ ప్రాసెస్ ఆన్లైన్లో జరుగుతుంది. మొబైల్ కానీ కంప్యూటర్ నుంచి కానీ ఈజీగా ఓటు వేయచ్చు. పోల్ డేట్ అనేది December 9th. ఎలిజిబుల్ ఓటర్స్ అనేవారు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీ మొబైల్ మళ్ళీ వెరిఫై చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే పాలిటిక్స్ కాదు, ఇది ప్రొఫెషన్ గురించి, నెక్స్ట్ పవర్ గురించి కాదు, ఇది అబౌట్ రెస్పాన్సిబిలిటీ గురించి. సో మీరు రిజిస్టర్డ్ డాక్టర్ అయితే మీరు ఓట్ వేయండి. మీ ఓట్తో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఫ్యూచర్ షేప్ అవుతుంది. సో లెట్ us పార్టిసిపేట్ అండ్ లెట్ us డిసైడ్. అండ్ సెకండ్ థింగ్, మనకి డెమోక్రాటిక్ ప్యానల్ ఒకటి ఉంది, హెచ్ఆర్డిఏ ప్యానల్ ఉంది. ఈ రెండు ప్యానల్స్